వ్యవస్థలకు హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. నకిలీ పోలీసులతో వైసీపీ ర్యాలీలు నిర్వహించిందంటూ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని విమర్శించారు. రాష్ట్రంలో నకిలీ పోలీసులు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత హోంమంత్రిదేనన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేసిన అంబటి రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఏంది హోంమంత్రి గారు అసలు ఏం మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. నకిలీ పోలీసుల్ని పెట్టి నెట్టించుకుని కేసులు పెట్టించుకుని దీనిలో టీవీలో చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి మాకుందా? ఈ రాష్ట్రంలో పోలీసులు ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలియదా? పోలీసులు వచ్చి టెంట్లు బిగుతున్నారు స్వామి. అంటే చిలకూరుపేటలో మన రజనీ గారిని నెట్టేసింది కూడా నకిలీ పోలీసులేనా? తెలియకూడదా? అంతేనా? లేకపోతే విష్ణు టెంట్ మీద లాఠీలు పెట్టి లేదా రాళ్ళు వేసి కోడిగుడ్లు వేస్తుంటే బోండావమ్మా పక్కన నుంచి పోలీసులు కూడా నకిలీ పోలీసులేనా? ఏం నాకు అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర హోంమంత్రి గారు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. నకిలీ పోలీసులు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే ఫస్ట్ బాధ్యత వహించవలసింది హోంమంత్రి గారు. నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళ మీదే కదా. నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళే కదా, పోలీసులే కదా. నకిలీ పోలీసులు ఉంటే యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? హోంమంత్రి గారు కదా. అసలు హోంమంత్రి గారు నకిలీ పోలీసులు ఉన్నారు అని చెప్పడంతో ఆమె